మళ్ళీ ఏమన్నా ఉద్యోగం చేయాలనిపిస్తుందా నోయల్కి? అప్పుడప్పుడు ఒక్కోసారి వస్తుంటాయి కదా ర్యాండమ్ గా గాలి థాట్స్ అనే గాలి లాంటివి అంటే ఎటు గాలి ఉంటే అటు అని కొట్టేసేయాలన్నమాట ఇమీడియట్ గా. వస్తాయి రా ఉంటుంది టైం ముందుకు వెళ్తాం అనేది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. ఇప్పుడు కుమారి, నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు హెబ్బా కోసం ఇంకేదో చేస్తుర్రట. హెబ్బా కోసం కాదు, హెబ్బా కోసమే. హెబ్బా ఇది ఏంజిల్ అనే మూవీ వస్తుందండి, అందులో చాలా చిన్న క్యారెక్టర్ చేశాను. అది పళని సార్ గురించి చేశాను. ఆ డైరెక్టర్ పళని గారు, ఆయన ఇంతకుముందు రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశారు, తర్వాత వైవిఎస్ గారి దగ్గర. సో రే అండ్ ఈగా చేసే టైంలో ఆయన బాగా క్లోజ్ అయ్యారు. ఆయన కాల్ చేసి నోయల్ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను కానీ చాలా చిన్న క్యారెక్టర్ అని అన్నారు. నీ గురించే రాశాను అన్నారు. నేను అక్కడ పడిపోయా, అరే నా గురించి రాశారా క్యారెక్టర్ బాబోయ్ అని. అయితే ఐ వాజ్ లైక్ ఆయన బాగా ఇష్టం అండి అండ్ ఆయన ఫస్ట్ సినిమా. ఇన్ని రోజులు ఎంతో మందికి వర్క్ చేశాను. సో అరే మన వాళ్ళు అని వెళ్ళి చేశాను, చిన్న క్యారెక్టరే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ 2 సినిమాల్లో లీడ్. సో వీడు ఇంకా చేయడేమో అనే, అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేయట్లేదేమో అని అనుకుంటారు, కనీసం మన అడగరు, మన అప్రోచ్ కూడా అవ్వరు. అంటే అందరికి ఉంటది కదా, అరే హీరోని వాళ్ళకి కూడా అనిపిస్తాయి కదా, బాగా చేసుకుంటున్నాడు ఇప్పుడు దీనికి గింతదానికి మనం ఎందుకు వెళ్దామని కూడా అనుకుంటారు. కానీ అది మంచిదైతే నేను చేస్తానని నేను చేశాను. ఇది అండ్ దట్టు పళని సార్ గురించి. అది చేయడానికి అంటే అది నేను అది కూడా చేస్తా అని చెప్పడానికి 3 నిమిషాలు. హెబ్బా కోసం కాదా? హెబ్బా కోసం కాదు. నువ్వంటే నాకు కూడా అట్లనే వచ్చింది. మేము అనుకుంటున్నాం ముచ్చటగా ఇక సెంటిమెంట్ ఏమో, అందుకే సెంటిమెంట్ ఏమన్నా ఉందా అని అడిగిన. 3 అనే సెంటిమెంట్ హెబ్బాకు ఉంది, నాకు లేదు. అవునా? నిజం చెప్పు. సీరియస్లీ అండి. లేదా నిజంగా అట్లా తింగర్ గానే ఉంటది హెబ్బా? హెబ్బా మామూలు తింగర్ కాదు, సినిమాలో ఇంకా చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది, బయట ఇంకా ఎక్కువ. అవునా? అంటే ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా అట్లే ఉంది, బయట ఎప్పుడు కనిపించిన ఇలా 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 తింగర్ గా ఉంటుంది. అంటే ఉండడమే అట్లనే, లేకపోతే అట్లా యాక్ట్ ఉండడమే అలా ఉంటుంది. అందుకనే సుకుమార్ గారికి బాగా నచ్చి కుమారికి ఈ అమ్మాయి అయితేనే పర్ఫెక్ట్ అని తీసుకున్నారు తనని. సో తను ఉండమే అలా. నీకు సోలో హీరోయిన్ రావాలా, నువ్వు సోలో హీరో కావాలా ఫ్యూచర్ లో? నీకు రాక కాదు, నువ్వు థ్యాంక్ యూ అండి అని కాదు, వచ్చి నీ పక్కకు పెట్టి థ్యాంక్ యూ అండి